పొద్దున్న లేస్తే మనం గూగుల్ వాడుతున్నాం, పొద్దున్న లేస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూడకుండా అయితే ఉండం. అమెజాన్లో కూడా మనం కూడా ఒక పార్ట్నర్ అవ్వాలంటే ఎలా? ఇండియాలో కూర్చొని మన ఇండియన్ మనీ తోటి యూఎస్ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్ ఉందా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మనం ముందుకెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ గురించి వారెన్ బఫెట్ ఏం చెప్తారంటే, మీకు ఏ కంపెనీ అయితే తెలుసో, మీరు ఏ కంపెనీ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నారో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే దాని గ్రోత్ ఎంతవరకు బాగుంటుందో మీకు ఐడియా ఉంటుందని చెప్తారు. పొద్దున్న లేస్తే మనం గూగుల్ వాడుతున్నాం, గూగుల్ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ వాడుతున్నాం. మరి ఆ వాడుతున్న దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది కదా మనకి. మరి గూగుల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? పొద్దున్న లేస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూడకుండా అయితే ఉండం. మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే అది గ్రోత్ బాగుంది. మరి దాని నుంచి కూడా మనం ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే ఎలా? అమెజాన్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? అమెజాన్లో కూడా మనం కూడా ఒక పార్ట్నర్ అవ్వాలంటే ఎలా? సో సినిమాలు చూడడానికి ఎక్కువగా నెట్ఫ్లిక్స్ వాడుతున్నాం. సో మన నెట్ఫ్లిక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? యాపిల్ మొబైల్స్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. మరి యాపిల్ కంపెనీలో మనం పార్ట్నర్స్ అవ్వాలంటే ఎలా? ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? ఇవన్నీ కూడా మరి యుఎస్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యావు. ఇండియాలో కూర్చొని మన ఇండియన్ మనీ తోటి యుఎస్ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్ ఉందా? ఓకే, ఒకవేళ యుఎస్ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మనం ముందుకెళ్దాం. యుఎస్ మార్కెట్లో మనం మనీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు ఒక డాలర్ ప్రైస్ దాదాపుగా ఇండియన్ రూపీస్లో 76 రూపీస్ దాకా చూపిస్తుంది. కానీ 1947లో మనకి స్వతంత్రం వచ్చే టయానికి ఒక డాలర్ ప్రైస్ ₹4.75 ఉండేది. ఇప్పుడు 76 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీరు ఆలోచించండి, ఇన్ కేస్ 1947లో కనుక యుఎస్ స్టాక్ మార్కెట్లో మీరు ఏదన్నా షేర్ కొనిపెట్టుంటే ఈ రోజున మీరు విత్డ్రా చేసి డబ్బులు వెనక్కి తీసుకునే టయానికి ఎంత అమౌంట్ రావాలి? ఫ్యూచర్లో కూడా డాలర్ వాల్యూ అనేది స్ట్రాంగ్ అవ్వబోతుంది. దాదాపుగా ఇంకొక 10 years వరకు కూడా డాలర్ వాల్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓకే, సో డాలర్ వాల్యూ పెరగడానికి, రూపాయి వాల్యూ తగ్గడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో మనం యుఎస్ స్టాక్ మార్కెట్లో పెడితే ఇక్కడ 2 బెనిఫిట్స్ ఉంటాయి. యుఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది పెరిగినప్పుడు దాని మీద వచ్చే బెనిఫిట్ ఒకటి, దాన్ని మనం ఇండియాలో విత్డ్రా చేసుకునేటప్పుడు సో ఇండియన్ డాలర్ వాల్యూ, రూపాయి వాల్యూకి డాలర్ వాల్యూకి వేరియేషన్ వస్తుంది కదా. సో 76 రూపాయలు ఉంది, ఇంకొక 4 రూపీస్ పెరిగింది అనుకుందాం, 80 రూపీస్. సో అక్కడ షేర్ ప్రైజు ఒకటైతే డ్రా చేసేటప్పుడు ఇక్కడ ఇంకో 4 రూపీస్ పెరిగింది. సో ఈ 2 బెనిఫిట్స్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ రీజన్, యుఎస్ మార్కెట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనడానికి సెకండ్ రీజన్ వచ్చేసి డైవర్సిఫికేషన్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి వాళ్ళు కూడా మనీ మొత్తం ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఒకవేళ ఆ కంపెనీ కొలాప్స్ అయిపోయిందంటే మనీ అంతా డిస్టర్బ్ అయిపోతాయి, అంతా లాస్ అయిపోతాం అని చెప్పేసి మనీని డైవర్సిఫై చేయాలని చెప్పేసి అందరికీ తెలిసిన రూలే. ఎగ్జాంపుల్కి స్టాక్స్లో ఒకే స్టాక్లో పెట్టకుండా ఒక 4-5 స్టాక్స్లో పెడతాం డైవర్సిఫై చేయడానికి. లేదు మొత్తం స్టాక్స్లోనే పెట్టకుండా మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం డైవర్స్ చేస్తాం, గోల్డ్లో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, దాంతోపాటు కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో చేస్తారు. ఇట్లా 5-6 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ని డివైడ్ చేసుకుంటారు. కానీ మీరు ఏది డైవర్సిఫై చేసినా ఇండియాలోనే డైవర్సిఫై చేస్తున్నారు. ఇండియన్ ఎకనామీ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా గ్రోత్ ఉండాలని మనం ఎప్పుడూ కోరుకుంటాం, అవుతుంది కూడా. ఫిర్బీ సో ఇండియాలో అయినా ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి క్రైసిస్ రావడానికి స్కోప్ ఉంది కదా, ఒక్కోసారి మార్కెట్ మొత్తం క్రాష్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఇలాంటప్పుడు ఒక ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఓకే, ఒకవేళ ఇండియాలో క్రైసిస్ వచ్చినప్పుడు యుఎస్ స్టాక్స్ మనల్ని కాపాడతాయి, ఒకవేళ యుఎస్లో క్రైసిస్ వచ్చినప్పుడు జపాన్ స్టాక్స్ మనల్ని కాపాడవచ్చు. సో ఇలా డైవర్సిఫై చేయడం అనేది ఇంటర్నేషనల్గా చేసుకోవడానికి స్కోప్ ఉన్నప్పుడు ఇలా డైవర్సిఫై చేసుకుంటే సో మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఏ స్టాక్స్ అయినా తీసుకోండి, టాటా వల్ల, రిలయన్స్ వల్ల ఏదైనా స్టాక్స్ తీసుకోండి, దాంట్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే అమెరికా నుంచి ఎన్ఆర్ఐస్ కానీ, అమెరికా నుంచి ఇన్వెస్టర్స్ కానీ, ఏరే కంట్రీ ఇన్వెస్టర్స్ కూడా మన ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు
యాజ్ ఏ ఇండియన్గా మీరు ఏరే స్టాక్స్లో అంటే ఏరే కంట్రీ స్టాక్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? మన ఇన్వెస్ట్మెంట్ని ఇండియాలోనే డైవర్సిఫై చేయకుండా ఏరే కంట్రీలో కూడా ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ డైవర్సిఫై అవుతుంది. దీనివల్ల బెనిఫిట్ తీసుకొని బ్యాలెన్స్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి డిపి అంటే డైలీ ప్రొడక్ట్. సో డైలీ ప్రొడక్ట్ అంటే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం, మనం ఏదైతే డైలీ ప్రొడక్ట్స్ వాడుతున్నామో ఈ డైలీ ప్రొడక్ట్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎక్కువగా రావడానికి, దీని ఫ్యూచర్ మనకు ఐడియా ఉంది కాబట్టి రిటర్న్స్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం చాలామంది మొబైల్ వాడుతున్నాం, మొబైల్లో మనకి ఆండ్రాయిడ్ వాడుతున్నారు. ఈ ఆండ్రాయిడ్ ఎవరిది? గూగుల్ వాళ్ళది. ఇప్పుడు నేను ఒక యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను, సో యూట్యూబ్ నుంచి మనకి రెవెన్యూ వస్తుంది. ఇది యూట్యూబ్ ఎవరిది? గూగుల్ వాళ్ళది. మనం మెయిల్ వాడుతున్నాం, మెయిల్ మార్కెటింగ్ చేస్తున్నాం, మెయిల్స్ పెడుతున్నాం. ఈ జీమెయిల్ ఎవరిది? గూగుల్ వాళ్ళది. ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా మనకి మ్యాప్ కోసం ఏం వాడుతున్నారు? గూగుల్ మ్యాప్స్. మనం కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఏం యూజ్ చేస్తున్నాం? గూగుల్ మ్యాప్స్. సో ఇలా గూగుల్ ప్రోడక్ట్ ప్రతిదీ కూడా మనకి చాలా నీడ్ అయిపోయింది, అవసరం అయిపోయింది. సో అంటే ఏంటి, ఈ కంపెనీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకో 10-20 ఇయర్స్ అయితే ఖచ్చితంగా కాంపిటీషన్లో నిలబడగలుగుతారు. సో ఇలా డైలీ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గూగుల్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో లేదు, మనం డైలీ వాడుతున్నాం, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం గూగుల్లో ఇన్వెస్ట్ చేయాలి, డైలీ ప్రొడక్ట్, దానికి లాంగ్ టర్మ్ లైఫ్ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా యూఎక్స్ స్టాక్ మార్కెట్లో మనం ఎంటర్ అవ్వాల్సిందే. తర్వాత అమెజాన్. ఇండియాలో అమెజాన్ ఎంతలాగా స్ప్రెడ్ అయిందో మనకు తెలుసు, దాని డెవలప్మెంట్, దాని గ్రోత్ కూడా ఎంత చూస్తున్నామో తెలుసు. ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడిగా అమెజాన్ CEO జెఫ్ బిజోస్ ఉన్నారు. అంటే అంత గ్రోత్ వెళ్తుంది కంపెనీ. మరి మనం ప్రతి ప్రోడక్ట్ కూడా అమెజాన్ నుంచి తెప్పించుకుంటున్నాం, అమెజాన్లో ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా మనకు కావాలి. అది ఎక్కడుంది? యూఎస్ స్టాక్స్లో ఉంది. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఓకే, ఈ 3 కూడా ఫేస్బుక్ పేరుతోటే లిస్ట్ అయి ఉంటాయి. సో మనం పొద్దున్నేస్తే ఫేస్బుక్ వాడకుండా, ఇన్స్టాగ్రామ్ వాడకుండా అయితే లేము. దాని గ్రోత్ ఇంకొక 5-10 ఇయర్స్ బాగానే ఉంటుంది. మరి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా యూఎస్ స్టాక్స్లోనే లిస్ట్ అయ్యి ఉంది కాబట్టి మనం దాంట్లోకే వెళ్ళాలి. సో అలాగే పొద్దున్నేస్తే విండోస్ వాడుతున్నాం, కంప్యూటర్, ల్యాప్టాప్ వాడుతున్నాం. సో కంప్యూటర్లో విండోస్ సాఫ్ట్వేర్ వాడుతున్నాం. ఇది ఎవరిది? మైక్రోసాఫ్ట్ ఎక్కడ లిస్ట్ అయ్యి ఉంది? అది కూడా యూఎస్ స్టాక్ మార్కెట్లోనే. కాబట్టి మనం డైలీ వాడుతున్న ఈ ప్రొడక్ట్స్ గ్రోత్ ఫ్యూచర్లో ఇంకో 5-10 ఇయర్స్ వరకు అద్భుతంగా ఉంటుందని మనకు అర్థమవుతున్నప్పుడు దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా యూఎస్ స్టాక్లోకి ఎంటర్ అవ్వాల్సిందే. మనం యూఎస్ స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనడానికి 4th రీజన్ వచ్చేసి ఫ్రాక్షనల్ షేర్. గూగుల్ షేర్ ప్రైస్ వచ్చేసి ఈరోజు నేను వీడియో చేసే రోజుకి $2,246.33 ఉంది. అంటే ఇండియన్ రూపీస్లో 1,74,429 రూపాయలు. అలాగే అమెజాన్ ప్రైస్ వచ్చేసి $2,301.99 ఉంది. అదే ఇండియన్ రూపీస్లోకి వచ్చేవరకు 1,78,749 రూపీస్ ఉంది. యాపిల్ వచ్చేసి $149.64 ఉంది. అదే ఇండియన్ రూపీస్లోకి వచ్చేవరకు దాదాపుగా 11,619 రూపీస్ అన్నమాట. అంటే యాపిల్ చూడండి 10,000 చేంజ్ ఉంది, ఓకే. అదే అమెజాన్ తర్వాత గూగుల్ అయితే దాదాపుగా 1,68,000 దాకా ఉంది. ఒక్క షేర్ ప్రైస్ అంత ఉన్నప్పుడు మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయగలమా? చేయలేం. స్టార్టింగ్లో వాళ్ళకైతే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ యూఎస్ స్టాక్ మార్కెట్లో మీరు ఆ షేర్ని సగం షేర్ అయినా కొనవచ్చు. కొనాలనుకుంటే మీరు 1,67,000 పెట్టి గూగుల్ షేర్ ఒకటి కొనవచ్చు, లేదా అందులో సగం కొనవచ్చు, లేదా అందులో ఇంకా పావు వంతు కొనవచ్చు, ముప్పావు వంతు కూడా కొనవచ్చు. దీన్నే ఫ్రాక్షనల్ షేర్ అంటారు. మీరు 0.1 షేర్, 0.2 షేర్, 0.5 షేర్, 0.7 షేర్, లేదా 1 షేర్, ఇలా కూడా మీ దగ్గర ఎంత ఉందో అంత మీరు ఆ షేర్ కొనడానికి యూఎస్ స్టాక్ మార్కెట్లో మనకి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మొత్తం 1,60,000 పెట్టి లేదా 1,70,000 పెట్టి మనం గూగుల్ని కొనక్కర్లేదు. దాంట్లో 0.1% అయినా మనం ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మన దగ్గర 100 రూపీస్, 500 రూపీస్, 1,000, 2,000 ఉన్నా సరే యూఎస్ స్టాక్ మార్కెట్లో మనకి ఏ ఫ్రాక్షనల్ షేర్ వస్తుందో ఆ షేర్ కొనడానికి స్కోప్ ఉంటుంది. లాస్ట్ రీజన్ వచ్చేసి యూఎస్ స్టాక్ మార్కెట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పడానికి లాస్ట్ రీజన్ వచ్చేసి ట్రూలీ
గ్లోబల్. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ చూస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఓన్లీ ఇండియన్ కంపెనీసే లిస్టెడ్ అయి ఉంటాయి. కానీ యుఎస్ స్టాక్ మార్కెట్కి వచ్చేవరకు అది డిఫరెంట్గా ఉంటుంది. యుఎస్ స్టాక్ మార్కెట్లో అమెరికన్ కంపెనీస్ లిస్ట్ అయి ఉంటాయి, దాంతోపాటు చైనా కంపెనీస్ ఉంటాయి, జర్మనీ కంపెనీస్ ఉంటాయి, కెనడా కంపెనీస్ కూడా లిస్టెడ్ ఉంటాయి, యూకే కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే మనం గ్లోబల్గా మనీ ఇన్వెస్ట్ చేయడానికి యుఎస్ స్టాక్ మార్కెట్ చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో యుఎస్ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, సో గ్లోబల్ కంపెనీలన్నీ అక్కడ ఉంటాయి. సో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. అందుకని మనం యుఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ స్టార్ట్ చేయడం మంచిదే. సో ఇంతకుముందు యుఎస్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ప్లాట్ఫామ్ అంత ఈజీగా ఉండేవి కావు, కానీ ఇప్పుడు చాలా ఈజీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇండియాలో ఉండి యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి నేను ఒక 1 year నుంచి వాడుతున్న యాప్ వచ్చేసి INDmoney యాప్ లేదా INDmoney యాప్ అంటారనమాట. సో ఈ యాప్లో ఏంటంటే యాక్చువల్గా మీకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం అనేది ఫ్రీ ఒకటి. రెండోది, మీరు యుఎస్ స్టాక్స్ కొనాలన్నా విత్డ్రా చేయాలన్నా కూడా ఛార్జెస్ 0 ఉంటాయి. మామూలుగా అయితే యుఎస్లో మీరు స్టాక్ తీసుకోవాలనుకుంటే బ్యాంకులో మనీ డిపాజిట్ చేస్తాం, అది డాలర్స్లో కన్వర్ట్ అవ్వడానికి దాదాపుగా 400 నుంచి 1400 ఉండేది మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని బట్టి. అలాగే విత్డ్రా చేసేటప్పుడు మినిమం $20 ఉండేది, అంటే దాదాపుగా 1400 to 1500. ఈ ఛార్జెస్ అన్నీ కూడా 0. తర్వాత ఈ యాప్ వాడడానికి కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత మీరు ఇండియాలో కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లేదా మీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న అమౌంట్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ యాప్లో ఒకే దగ్గర చూడొచ్చు. మీరు ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, యుఎస్ స్టాక్ మార్కెట్లో కూడా మీరు ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా, అంటే మీకు ఇప్పుడు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, మీకు లోన్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎక్కడెక్కడ సేవింగ్స్ ఉన్నాయి, తర్వాత ఇన్సూరెన్స్ ఏముంది, సో ఓవరాల్గా మీరు ఫైనాన్షియల్గా సేఫ్ జోన్లో ఉన్నారా లేకపోతే మైనస్లో ఉన్నారా, ఇవన్నీ కూడా ఈ యాప్లో క్లియర్గా మీరు ఎంటర్ చేసే ఇన్ఫర్మేషన్ బట్టి మీకు తెలుస్తుంది అన్నమాట. సో దాదాపుగా జెన్యూన్ యాప్, నేను 1 year నుంచి వాడుతున్నాను. ఒకవేళ మీకు ఈ యాప్ ద్వారా యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే యాప్ లింక్ కింద ఇస్తున్నాను, ఆ లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, దీనివల్ల మీకు కొన్ని బోనస్ పాయింట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో నేను వాడుతున్నాను చెప్తున్నాను, సో మీరు కూడా ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేయండి. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.